నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలోకి వెళ్ళారు, కుళ్ళు పట్టుకుంటా తిరిగి లేచాడు. దీన్ని పునరుద్ధానం అంటారు. ఇది ప్రపంచానికి తెలియదు. ఎవరికి తెలుసు? నీకు నాకే తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మనకే తెలుసు. మరి మనం ప్రపంచంతో మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడాలి? వాళ్ళకు తెలియని విషయాన్ని గురించి మాట్లాడాలి. తెలిసిన విషయం గురించి కాదు, వాళ్ళకి పనికొచ్చే విషయం గురించి మాట్లాడాలి. ఏం పనికి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధిని గెలిచి 3వ దినం మృత్యుంజయుడిగా పునరుద్ధానుడయ్యాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మీరు విశ్వాసం ఉంచితే, మీరు మరణించినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకుండా తిరిగి లేపబడతారు అని చెప్పాలి. ఏది గొప్ప విషయం? ఎలాంటి వాడైనా, ఎంత తిండి తిన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా సరే ఒకానొక రోజు చనిపోవలసిందే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వాసం ఉంచి మరణిస్తారో వాళ్ళు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు యేసు ప్రభు 2వ రాకడలో.